గుంటూరు కారంతో పాటు హనుమాన్ సినిమాలు థియేటర్లోకి వచ్చేశాయి. సంక్రాంతి పందెంలో మరో 2 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇద్దరు సీనియర్ స్టార్స్ మరోసారి అభిమానులను అలరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. నాగార్జున నాసామిరంగా, వెంకటేష్ సైంధవ్ మూవీస్ తో బరిలో ఉన్నారు. సంక్రాంతి సందడిలో 4 సినిమాలు నిలిచాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన హనుమాన్ విడుదలయ్యాయి. 2 సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమా అయినా కూడా హనుమాన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వెంకటేష్ 75వ సినిమా సైంధవ్తో ఈ పండక్కి వస్తున్నాడు. శనివారం మూవీ విడుదల కాబోతోంది. ఈ ప్రెస్టీజియస్ మూవీకి శైలేష్ కొలను దర్శకుడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 25 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. యాక్షన్ అండ్ ఎమోషనల్ సబ్జెక్ట్తో మూవీ తెరకెక్కింది. రేసీ స్క్రీన్ ప్లేతో స్టోరీ సాగుతుంది. మూవీ క్లైమాక్స్ అద్భుతంగా డిజైన్ చేశాడట దర్శకుడు. నాగార్జునకు సంక్రాంతి కలిసి వచ్చే పండుగ. ఈసారి నాసామిరంగా మూవీతో రాబోతున్నాడు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లాంటి యాక్టర్లు కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారు. ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచింది. మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 19 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. నాగ్ ఊర మాస్ హీరోగా ఆకట్టుకోబోతున్నాడు.